ఒకరోజు ఆదాము మరియు హవ్వకి ఇద్దరు కొడుకులు పుట్టారు. మొదటవాడు పేరు కయీను, రెండవవాడు హేబెలు. కయీను రైతు, అంటే భూమిని సేద్యం చేసేవాడు. హేబెలు గొర్రెలను చూసుకునే కాపరి. ఒకరోజు వారు దేవుడికి బహుమతులు తీసుకువచ్చారు. కయీను భూమి పంటను తెచ్చాడు. హేబెలు తన గొర్రెలలోని మంచి గొర్రెలను తీసుకొని వచ్చాడు. దేవుడు హేబెలు బహుమతిని సంతోషంగా అంగీకరించాడు. కాని కయీను బహుమతిని స్వీకరించలేదు. కయీను చాలా కోపపడ్డాడు. ముఖం కూడా చిన్నబోయింది. దేవుడు అడిగాడు, నీవు సంతోషంగా ఉండవచ్చును, సరైనదే చేస్తే. కాని పాపం నీ దగ్గర ఉంది, జాగ్రత్త. అయితే కయీను తన కోపాన్ని నియంత్రించలేకపోయాడు. ఒకరోజు పొలంలో తమ్ముడిని హేబెలును చంపేశాడు. హే కిడ్జ్, ఇలాంటి బైబిల్ కథలు మీకు నచ్చుతున్నాయా? మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గొప్ప కథలు వస్తున్నాయి. తిరిగే కథకి వస్తే, దేవుడు కయీనును అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? కయీను అబద్ధం చెప్పాడు, నాకు తెలియదు. నేను తమ్ముడికి కావలివాడానా? అప్పుడు దేవుడు చెప్పారు, నీ తమ్ముడి రక్తం నేలలో నుండి మొరపెట్టింది. నీవు తప్పు చేశావు. నేల నీకు ఇక పంట ఇవ్వదు. నీవు దేశదిమ్మరిగా తిరుగుతూ జీవించాల్సి ఉంటుంది. కయీను భయపడ్డాడు. దేవుడిని మళ్లీ చూడలేనట్లయ్యాడు. కాని దేవుడు అతనికి ఒక గుర్తుపెట్టి ఎవ్వరూ అతన్ని చంపకుండా రక్షణ ఇచ్చాడు. ఆ తరువాత కయీను మరో ఊరికి వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. కయీను సంతానం పెరిగింది. వాళ్లు ఊళ్ళు కట్టారు, పశువులు పెంచారు, వాద్యాలు వాయించేవాళ్లు అయ్యారు. మళ్ళీ ఆదాము మరియు హవ్వకి మరో కుమారుడు పుట్టాడు. అతనికి పేరు షేతు. షేతు తరువాత దేవుని నామాన్ని ప్రార్థించటం ప్రారంభమైంది. వీడియో నచ్చిందా? ఇంకా ఇలాంటివి కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జేసస్ మనందరికోసమున్నాడు. ప్రేమ, క్షమ మరియు కొత్త ప్రారంభానికి.